ఇదిగాక మన వారికిది మంచి ఉపాధి చక్కదనముల రచన గకుల స్వరభావ కాంకుల నొసగద ఒరి ప్రహ్లాద ఎవడురా హరియను వాడెవడురా ఎవడురా హరియను వాడెవడురా ఎవడురా హరియను వాడెవడురా హరియను వాడెవడురా హరియను వాడెవడురా ఈ సచరాచరములకు అధీసుడగుచు నేనుండగ ఈ సచరాచరములకు అధీసుడగుచు నేనుండగ ఈసుడగుచు నేనుండ అధీసుడగుచు నేనుండగ ఈసుడు రామాను సాగరుడా గురు శాస్త్ర ప్రౌఢిమకు క్షణము విభ్రమమున చేయించదు లక్ష్మీనారాయణ లక్ష్యదర్శి రక్షణ గురు సురమణి శిక్షణలో ఏకపాత్ర కేళికలకి ఘనుడు ఆకరమై అవధుల పెంచినాడు ఏకపాత్ర కేళికలకి ఘనుడు ఆకరమై అవధుల పెంచినాడు మందిర భక్త సుందర హృదయారవింద ఇందిర 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 మందిర భక్త సుందర హృదయారవింద భృంగభక్తి మకరందనందిత గోపిక బృంద బల గోపాల మా బుద్ధర కృష్ణ పరమ కళ్యాణ గుణ నేనే శకుంతలను మేనక సుతను అనుపమ కుంతలను నును సిగ్గుదొంతరను నేనే శకుంతలను మేనక సుతను అనుపమ కుంతలను నును సిగ్గుదొంతరను నేనే శకుంతలను హరిణమ్మును బోలు అంతరంగము అరుణమ్మౌను అనిలమానియంగము కారుణ్య సౌందర్య తరుణిని వరువసంతముకు పరికించు నెలకూల చానాలతి జగనము కలువ చెలికాని కలిమి వదనము ఎల ప్రాయం ఎలమిగేయము చిలిపితలంపులు చెలువకు సొంపులు నెలకూల చానాలతి జగనము కలువ చెలికాని కలిమి వదనము ఎల ప్రాయం ఎలమిగేయము చిలిపితలంపులు చెలువకు సొంపులే శకుంతలను మేనక సుతను అనుపమ కుంతలను నును సిగ్గుదొంతరను నేనే శకుంతలను మేన కలియుగాన
చూపగలవా? వాని రూపురేఖలను తెలుపవమ్మా. నా స్వామి శంఖమును ధరించినటువంటి వారే ఓయమ్మ. శంఖమును ధరించిన వారు జంగమవారు ఎదురుగదమ్మా. లేదే నా స్వామి చక్రము ధరించినటువంటి వారే. చక్రము ధరించిన వారిని శాలివాహన గందురుగదమ్మా. అయినను వాని పేరు తెలుపవమ్మా. ఓయమ్మ మాధవి, ఇంతటి ఆడవారిలో ఇంతటి మగవారిలో సత్యభావం ఒకరి పేరు చెప్పినదంటే సిగ్గయేటో వాసుదేవతనాయుడై మన భాగవతులు పడ్డ కష్టాలను స్మరించుకుంటే గుండె బరువెక్కుతుంది. కష్టాల మన భాగవతులక ఎందుకు? కళా ప్రచారానికి ఇళ్ళు వాకిళ్ళు పిల్లా జల్లలు నొదిరి సంచారం చేసి కొద్దో గొప్పో సంపాదించిన గ్రాసం కొన్నాళ్లకే మంచుకొండలా కరిగిపోయేది. వీరి ఘనత మెచ్చి ప్రభువులిచ్చిన మాన్యాలు చట్టాలు కాలం మారినప్పుడల్లా కొలనులో జాబిల్లిలా అందినట్లే అంది అంతర్ధానమయ్యేవి. కానీ గడ్డు కాలంలోనూ గట్టి ధైర్యంతో వీరు కళారథం లాగారు. కలాప యక్షగాన ప్రదర్శనలు లేని సమయంలో బహురూపాలనే పగటి వేషాలతో ప్రచారానికి వెళ్ళేవారు. విభిన్న వేషాలతో సైతం తమ ప్రజ్ఞను చాటి చూపారు. వేరు పేరుల ఆరు వేషపు తీరు తెన్నుల ఊరూరుజని వేరు పేరుల ఆరు వేషపు తీరు తెన్నుల భాగవతులని పసిగట్టము ఇచ్చటికి బల్మేలొత్తాది మేలు మేలు మేలవుతది రాజా లచ్చి వారమే పొద్దున గృహమున లచ్చి ఇప్పుడే కాచుంటది అమాసి నాడే ఆదివారమున గైటి ముండగకి నడిచొత్తాది ఔజ్జగించంతామయాలధసి భగవతి ధాతాసది పరంజ్యోతి యక్షిణీ పలకవలి అంబా పలుకు జగదంబా పలుకు కంచిలో కామాక్షి పలుకు మధురలో మీనాక్షి పలకవలి దమ్మల కోలాహలీ పలకవలి హస్తముందు రణభేరీ పలకవలి పాదముందు భూదేవతా పలకవలి దేవరో తెల్లవారుజామున ఎగవలి లెగవగానే సరికాద్దొర దంతదానం సేవలి స్థానం సేవలి విభూది రేఖ పెట్టవలి కుంకుమ రేఖ పెట్టవలి గ్రామం దేవతను కట్టవలి కోశమ్మను కట్టవలి మారమ్మను కట్టవలి లోభివాడు నోరు కట్టవలి దొర దేవరో లోభివాడు నోరు కడితే గాని మాట తోసనివ్వడు బుద్ధంతా ఇగల్పం చేస్తాడు పలుకులు పలకనివ్వడు దొరో దేవరో తెల్లవారుజామున అంబా ఓ దేవి రావే ఓ దుర్గి రావే మహమారి రావే ఓంకారి రావే. దేవరో పూర్వకాలముందు ఒక ఇతిహాసం కలదు. చుక్కలకడ రాసి రేవతి రేవత్యాంతం మీనం మీనధ్వజుడు మన్మధుడు మన్మధుని బాణం తామ్రకమలం కమల సంభవుడు బ్రహ్మకు మేనల్లుడు భీష్ముడి కన్న వ్యాసుని కుమారుడు ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు మేనకోళ్లు సుభద్ర పెదబావ ధర్మరాజు తండ్రి యమధర్మరాజు తండ్రి సూర్యుని కుమార్తె కాళిందికి ధవుడు శ్రీ మహావిష్ణువుకు మామ సముద్రుని 7వ ఇంటివాడు అంగారకుని తల్లి భూమి సవతి లక్ష్మి. అట్టి లక్ష్మీదేవి మీకు అభీష్టమునిచ్చి కాచి రక్షించుగాక సువోజ్జీముగా ఉండవలెతని రావణ